సంక్రాంతి పండుగ సందడి సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా కనిపించింది. పట్టణంలోని కోళ్లమిట్ట భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ప్రాంగణం రంగుల ముగ్గులతో కలకల్లాడింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆదివారం అత్యంత వైభవంగా సాగాయి. మహిళలు ఉత్సాహం, రంగురంగుల ముగ్గులు కలిసి ఆలయ పరిసరాలను పండుగ వాతావరణంతో నింపాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే ఈ ముగ్గుల పోటీలను ఈసారి పుట్టి దయాకర్, పుట్టి స్వప్న దంపతులు తమ ఆర్థిక సహకారంతో మరింత ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 46 మంది మహిళలు పోటీల్లో పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. గ్రామీణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వేసిన ముగ్గులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు కోళ్లమిట్ట వెంకయ్య స్వామి గుడి దగ్గర ముగ్గుల పోటీ నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తారు. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఏరియాలో ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. చాలా ఇష్టంగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతి ముగ్గులో ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు. అలాగే ఈ ముగ్గుల పోటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు అందరూ కలిసి మన స్వప్న గారి ఆధ్వర్యంలో, వాళ్ళ భర్త దయా గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ముగ్గురు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ గెలుచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీలకి ఈ ఫస్ట్ ముగ్గురికి స్పెషల్ బహుమతులు ఇచ్చాము. తర్వాత పార్టిసిపేట్ చేసిన మిగతా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ స్పాన్సర్ చేశారు మన స్వప్న గారు, వాళ్ళ భర్త దయా గారు. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి ముందు రావడము. ఈ కాంపిటీషన్ కి కుల మతాలకు అతీతంగా నన్ను జడ్జి గా పిలవడము ఇంకా సంతోషంగా ఉంది. మా ముగ్గురు జడ్జెస్ ఏకాభిప్రాయంతో ప్రతి కాన్సెప్ట్, కలర్ కాంబినేషన్ అన్ని చూసి మేము విన్నర్స్ ని అనౌన్స్ చేశాము. అందరికీ సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ గుడిలో ప్రతి శనివారము అన్నదానం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అన్నదానాన్ని కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.